హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ నా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మెయిన్ ఈ వీడియో చేయడానికి ఏంటంటే ముందే మీరు జాగ్రత్త పడతారని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఏం వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయిందనేది మీతో షేర్ చేస్తాను. అలాగే ఏంటంటే నేను డెలివరీ అయిపోయిన థర్డ్ డే నేను ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చానండి. డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత 5th డే బేబీ డాక్టర్ వచ్చేసి విజిట్ చేయమని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి మేము బేబీని తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే విజిట్ అయ్యాము. విజిట్ అయిన తర్వాత డాక్టర్ ఒక పెద్ద షాకింగ్ విషయం అయితే చెప్పాడు. ఏంటంటే బేబీని ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అని అన్నాడు. ఇమ్మీడియట్ గా వెళ్ళి జాయిన్ అవ్వండి అన్నాడు. ఇంటికి వెళ్ళొస్తామంటే కూడా లేదు లేదు ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వాలి అన్నాడు. చాలా చాలా వరస్ట్ అనిపించిందండి ఈ విషయంలో. వీళ్ళు కావాలనే చేస్తున్నారేమో అన్న చిన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చేసింది. మేము చాలా ఆలోచించాం. ఎందుకు జాయిన్ అవ్వమన్నాడంటే జాండీసెస్ 15 కంటే బిలో ఉంటే ఏం కాదు, 15 అబోవ్ ఉంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా లైట్ కింద పెట్టాలి బేబీని, లేదంటే బేబీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట. మేమైతే ఫుల్ టెన్షన్ పడ్డాము. ఎందుకంటే మనము జాండీసెస్ అనేవి న్యూ బోర్న్ బేబీలో కామన్ గా ఉంటుంది. అండ్ మేము డిశ్చార్జ్ అయ్యే 5 days కల్లా వెళ్ళాం కదా, అంటే 5th డే, నేను 5th డే అయినప్పుడు వెళ్ళాను. ఇంటికి వచ్చిన 2 days కల్లా హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు న్యూ బోర్న్ బేబీకి వెంటనే జాండీసెస్ ఉన్నప్పుడు అప్పుడే లైట్స్ పెట్టచ్చు కదండి. అప్పుడు కూడా పాయింట్స్ ఉన్నాయి కదా, అప్పుడు లైట్స్ కింద పెట్టకుండా నెక్స్ట్ 2 days తర్వాత రమ్మన్నారు కదా, అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు లైట్స్ కింద పెట్టాలంటున్నారండి. వీళ్ళు ఫైనాన్షియల్ గా ఇన్కమ్ కోసం ఇలా చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఇది ప్రాబ్లం అయి చెప్పారా అనేది తెలియదు మాకు. మేము చాలా ఆలోచించాము, జాయిన్ చేయించాలా లేదా, ఏంటి ఇలా చెప్పారు అని చెప్పి. సరే మీరు మీ ఇష్టం అంటారు. మళ్ళీ మనం వచ్చేస్తుంటే మనల్ని అసలు హాస్పిటల్ నుంచి బయటికి రానిలేదండి. రానికుండా ఏదో ఒకటి మనల్ని కన్విన్స్ అయితే చేస్తున్నారు, జాయిన్ అవ్వండి, ఆ బేబీకి ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పి. మేమైతే చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, బేబీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా మనము ధైర్యం చేయలేము, చేసి మనం రాలేము కదా. ఇంకా అందుకని చెప్పి మేము సరేలే అని చెప్పేసి ఇంకా జాయిన్ అయిపోయాము. ఇలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెయిన్బో హాస్పిటల్ అనిపించింది. బట్ వాళ్ళు జెన్యున్ గా చెప్పారేమో నాకు ఐడియా లేదండి. బట్ నాకైతే ఎందుకు జెన్యున్ గా చెప్పలేదని నేను ఫీల్ అయ్యాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బేబీ జాండీసెస్ ఉంటే ఇన్యాక్టివ్ గా ఉంటారు, సరిగ్గా సుసుకు వెళ్ళరు, సరిగ్గా వాష్రూమ్ కి వెళ్ళరు, వాళ్ళు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు, యాక్టివ్ గా ఉండరు అని చెప్పారు. ఎందుకంటే మా అమ్మమ్మ 10 మంది పిల్లల్ని సాకిందండి. 10 మంది పిల్లల్ని సాకింది. ఆమెకు ఐడియా ఉంది. అందుకే ఆమె డైలీ మార్నింగ్ పొద్దున్నే మార్నింగ్ 6 o'clock వచ్చే ఎండకి బేబీని పెట్టింది. అప్పటికి ఆ 2 days బేబీని ఎండకి పెట్టింది. ఎందుకంటే ఏమన్నా జాండీసెస్ ఉన్నా పోతాయని. పాతకాలపులో అందరూ అలాగే సన్‌కి చూపిస్తే జాండీసెస్ పోతాయని పాతకాలంలో అందరూ అదే ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఇట్లా లైట్స్ కింద పెట్టడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు కాదనమాట. మనకేంటంటే ఇంకా ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వమన్నారు. ఇంకా మనకేం అర్థం కాక మేము ఒక 1 hour అయితే ఆలోచించి లాస్ట్‌కి ఫైనల్‌గా అయితే జాయిన్ అయిపోయాము. మళ్ళీ దానికి రూమ్ చార్జెస్, మళ్ళీ లైట్ చార్జెస్, అన్ని చార్జెస్ అయితే వేశారు. ఎంత వేశారు అనేది నేను రెయిన్బో బడ్జెట్ ఆఫ్టర్ డెలివరీ రెయిన్బోలో ఎంత అమౌంట్ అవుతుంది అనేది నేను క్లియర్‌గా వీడియో చేస్తానండి. ఎవరికైనా యూస్‌ఫుల్ ఉంటుందేమో. కానీ నేను ఈ వీడియో చేయడానికి మీరు ముందుగానే జాగ్రత్త పడతారు, కొంచెం టేక్ కేర్ చేస్తారని ఈ విషయం అయితే చెప్తున్నాననమాట. ఇంకా అది అయిపోయిందా, అయిపోయిన తర్వాత రూమ్ చార్జెస్ అన్ని కూడా వేశారు. అదొకటి వరస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళేంటంటే జనరల్‌గా నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల్ని తీసుకెళ్ళి అందరి పిల్లల్ని ఒకే దగ్గర పెట్టి, అంటే బాక్సెస్‌లో పెట్టి అక్కడ లైట్లు పెడతారనమాట. బట్ ఈ రెయిన్బో హాస్పిటల్ అలా చేయలేదు. మన రూమ్‌లోనే మనకి బేబీ బాక్స్ ఉంటుంది కదా, దాని లోపల బేబీని పెట్టి పైన ఇలా లైట్స్ పెట్టేసి పెడతారనమాట. ఇంకా అలా పెట్టారు, దట్ ఈస్ ఫైన్. అండ్ బేబీకి ఒక డ్రెస్ అనేది అస్సలు ఉండదు. సో ఓన్లీ డైపర్ మాత్రమే ఉంచుతారు అండ్ లైట్స్ ఇలా పెట్టారు, అది ఫైన్. బట్ బేబీ కళ్ళకైతే బ్లాక్ కలర్, కళ్ళకి లైటింగ్ పడితే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు కళ్ళకు ఒకటి పెట్టారండి. అది పెట్టిన తర్వాత బేబీ ఏడుస్తుంటే మనకి అది చూస్తుంటేనే పెయిన్ఫుల్ అనిపిస్తుంది అనమాట. యాజ్ ఎ మదర్గా నేనైతే ఫుల్ పెయిన్ అనుభవించానండి. చాలా అంటే ఇలాంటప్పుడే మనం డిప్రెషన్కి వెళ్ళిపోతామేమో అన్న ఫీలింగ్ వచ్చింది. హాస్పిటల్లో అలా బేబీని చూస్తూ బేబీ ఏమంటే అది తీసేయమని చెప్పి ఏడుస్తూ, ఇంకా అసలు చెప్పక్కర్లేదు. మనం మన కళ్ళతో బేబీని అలా చూస్తుంటే అసలు మామూలు ఉండదు. నాకైతే బేబీని చూడను కళ్ళలో వాటర్ రాను, బేబీ చూడను కళ్ళలో
ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలోనే తీసి బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చి తర్వాత మళ్ళీ దానిలో పెట్టాలంట. ఒక్క 5 మినిట్స్ కూడా బయట ఉంచకూడదు అని చెప్పారు. అలాగా 2 డేస్ పెట్టారండి. అసలు బేబీని అలా ఆ 2 డేస్ చూడలేకపోయాను నేనైతే. అంత పెయిన్ఫుల్ అనిపించింది. అది వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఎవ్వరు బేబీకి ఇలా అవ్వకూడదు అనుకుంటున్నాను. జాండీస్ అనేది చాలా కామన్ అండి. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మన కళ్ళతో దగ్గర నుంచి చూడడం, బేబీ అది తీసేయమని చెప్పి ఏడవడం, నైట్ అంతా ఏడ్చాడండి అది తీసేయమని చెప్పేసి. అది తీసేస్తే బేబీ కళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది. మనమేమో తీయలేము, అలా అని చెప్పి చూడలేము. అసలు చాలా ఎమోషనల్‌గా డల్ అయిపోతాం. నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను. బట్ ఈ విషయంలో మాత్రం చాలా డల్ అయిపోయాననమాట. చూసారు కదండి, ఇలాగైతే పెడతారు బేబీని లైట్ కింద. అండ్ ఏమైందంటే 2 డేస్ ఉన్నాం కదా, నెక్స్ట్ డే ఏమైందంటే ఇంకా బేబీ బాగా ఏడుస్తుందని చెప్పకి ఒక క్లాత్ వేసున్నారు. మీరు చూడండి, బాగా గమనిస్తే క్లాత్ అయితే వేశారు కళ్ళ వరకు. ఇంకా అలాగే నాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా, రూమ్ ఛార్జెస్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అది బేబీ కోసం అని చెప్పేసి ఇలాంటి జ్యూస్ ఏదో ఇచ్చారు. అదొక వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మేము అక్కడ వచ్చిన వేరే వాళ్ళతో కూడా మాట్లాడాం. వాళ్ళకి ఆల్రెడీ ఇలా పెట్టారంట. పెట్టిన తర్వాత ఒక 1 వీక్‌కి రమ్మని చెప్పి మళ్ళీ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉందని చెప్పి మళ్ళీ పెట్టారంట వాళ్ళ బేబీని. 2 టైమ్స్ పెట్టారంట. నాకేమనిపిస్తుందంటే డిశ్చార్జ్ చేశారు కదా, అప్పుడే జాండీస్ ఉన్నప్పుడు బేబీకి అప్పుడే పెట్టొచ్చు కదా, అప్పుడే పెట్టుంటే జాండీస్ అనేది పోయేది కదా బేబీకి. అప్పుడు కూడా పాయింట్స్ ఉన్నాయి కదా, అప్పుడే పెట్టుంటే బేబీకి కొంచెం కంట్రోల్ అయ్యి ఉండేది. వాళ్ళు కావాలని 2 డేస్ తర్వాత రమ్మని చెప్పి అప్పుడు పెట్టడం అంటే కమర్షియల్‌గా ప్లాన్ చేశారా ఏంటనేది నాకు అస్సలు తెలీదండి. తెలియకుండా నేనేది మాట్లాడకూడదు. బట్ నా ఫీలింగ్ అదే అనమాట. కమర్షియల్‌గా 2 డేస్‌కి ఏమవుతదండి? 2 డేస్‌కి ఎంత ఎక్కువ అవుతది చెప్పండి? అది జెన్యూన్ అట. నాకైతే ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది డాక్టర్ మీద గూడా. బిగ్గెస్ట్ ఎక్స్‌పీరియన్సే నాకైతే అది. ఇంకా బేబీ విషయం కాబట్టి ఇంకా తర్వాత ఏమైందంటే బేబీ దాంట్లో పెట్టినప్పటి నుంచి బేబీ అయితే అంటే మామూలుగానే బేబీ తక్కువ వెయిట్‌లోనే పుట్టాడు. నాకు 2.8 పుట్టాడు. బట్ ఏంటంటే దానిలో పెట్టిన తర్వాత బేబీ నల్లగా అయిపోవడం, అంటే కొంచెం కలర్ తగ్గిపోవడం, బేబీ అంతా పీల్చుకుపోయాడనమాట. ఇలాగా స్క్వీజ్ అయిపోయినట్టు అయిపోయాడు. చిన్న ఫేస్ అయిపోవడం. అట్లాగా అప్పటి నుంచి అంతగా యాక్టివ్‌గా లేడు. ఆ హీట్ పెట్టిన కాడి నుంచి అదంతా ఆ లైట్స్ అనేవి కూడా బేబీకి బాగా హెవీ హీట్ కాదా! హీట్ వల్లే జాండీసెస్ పోతాయి. ఇప్పుడు సన్‌లైట్ కూడా హీటే కాబట్టి దాని కింద పెడితే తగ్గిపోతుందని చెప్పి పెడతారు కదా! ఆ హీట్‌కి బేబీ అయితే ఇట్లా కంప్రెస్ అయిపోయినట్టు అయిపోయాడనమాట. 2 డేస్ పెట్టేసరికి చాలా డల్ అయిపోయాడు. పీల్చుకపోయినట్టు అయిపోయాడనమాట. ఇంకా అలా జరిగింది. వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత నన్ను రమ్మని చెప్పారు మళ్ళీ 1 వీక్‌కి. న నాకు బేబీకి విజిట్ కాకుండా నా విజిట్‌కెళ్ళినప్పుడు ఏమైందంటే అంతా ఓకే. నేనేమంటే మామూలుగా మనం స్నానం చేయించినప్పుడు కొంచెం పసుపు పూసుకోమంటారు పెద్దవాళ్ళు, పురిటి స్నానం అని చెప్పేసి కొంచెం పసుపయితే పూసుకోమంటారు. నేను పసుపు పూసుకున్నాను. అదేంటంటే వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ కదా, దానికి కొంచెం యెల్లోయిష్‌గా అయిందనమాట. మా డాక్టర్ చూడగానే అడిగింది, "నువ్వు పసుపు పెట్టావా" అని. అవును అని చెప్పాను. అవును అని చెప్పగానే ఆమె ఎందుకు పెట్టావు అని చెప్పి అన్నారు. సరే ఓకే ఫైన్ అన్నా. ఆ తర్వాత స్టిచ్ ఓపెన్ చేసిన అదే ఆ ప్లాస్టర్ రిమూవ్ చేసిన తర్వాత స్టిచ్ అనేది ఒకటి ఓపెన్ అయింది అని చెప్పింది. నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను. స్టిచ్ ఓపెన్ అయిపోయింది. నేను చాలా కేర్‌గా ఉన్నాను. స్టిచ్ ఎందుకు ఓపెన్ అయిపోయింది? స్టిచ్ ఓపెన్ అయింది. ఇప్పుడేం మళ్ళీ నన్ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్తారా? మళ్ళీ ఏమైనా స్టిచ్ చేస్తారా? నాకింక మైండ్‌లో రన్ అయితాంది. మా హస్బెండ్ నేను ఫుల్ టెన్షన్ పడ్డాము. ఇంకేవేవో రన్ అవుతున్నాయి డాక్టర్ చెప్పే లోపల. నాకైతే భలే భయమేసిందండి. ఇంక తర్వాత ఇప్పుడేం చేస్తార్రా నాయన? ఇట్లా ఎందుకు ఓపెన్ అయింది? ఇలా ఎందుకు జరిగింది? అని చెప్పేసి ఆ స్టిచ్ ఓపెన్ అయినందుకు మళ్ళీ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందేమో అని చెప్పేసి మళ్ళీ మనకి బ్లడ్ టెస్ట్‌కి పంపించారు. ఆ తర్వాత మనకి అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఆ స్టిచ్ ఒకటి చిన్నది అనమాట, ఇంట్లో కొంచెం ఓపెన్ అయింది. అక్కడ వరకు మళ్ళీ ప్లాస్టర్ వేశారనమాట. ప్లాస్టర్ వేసి మళ్ళీ రమ్మని చెప్పారు. ఇంకా ప్లాస్టర్ వేసినందుకు దానికి అమౌంట్ ఛార్జ్ చేశారు. తర్వాత బ్లడ్ టెస్ట్‌కి ఛార్జ్ చేశారు. అండ్ మేడం వచ్చేసి యాంటీబయాటిక్ పెట్టారనమాట. నెక్స్ట్ వీక్ వెళ్ళగానే యాంటీబయాటిక్‌తోనే క్లోజ్ అయిపోయింది. ఇంకా బ్లడ్ టెస్ట్ అమౌంట్ అనేది మనకి లాసే అనమాట. ఇంకా అది ఆఫ్టర్ డెలివరీ ఇంప్రెషన్ అనేది కొంచెం తగ్గిపోయింది నాకు. చాలా నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేసిందనమాట. ఆఫ్టర్ డెలివరీ ఇలా జరిగిందండి నా డెలివరీ ఎక్స్‌పీరియన్స్. కొంచెం వరస్ట్‌గా అనిపించింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరెవరైనా ఇలాంటివి ఫేస్ చేస్తారేమో ముందు జాగ్రత్త చెప్తున్నాననమాట. స్టిచ్ ఓపెన్ అయ్యేదానికి మనం ఏమీ చేయలేము. సమ్‌టైమ్స్ ఇట్స్ హ్యాపెన్ అనమాట. ఇలా జరుగుతూ ఉంటాయి. బట్ బేబీ విషయంలో మాత్రం వాళ్ళు బాగా కమర్షియల్‌గా ప్లాన్ చేశారేమో అనిపించింది. అండ్ అదేమంటే ఇన్సూరెన్స్ కావాలి. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్‌లో వెళ్ళిపోతది అలా చెప్తారు గానీ ఎంత ఇన్సూరెన్స్‌లో వెళ్ళిపోయినా బేబీ సఫర్ అవుతుంది గదండీ! అది ఆలోచించరు వాళ్ళు. ఓన్లీ అమౌంట్ గురించే ఆలోచించారేమో అనిపించింది. సో, ఇదనమాట నా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్.
మీకు కూడా ఇలా జరిగిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.